మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఉచిత బస్సు ప్రయాణం, అందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఉచిత బస్సు ప్రయాణం, అందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి చైతన్యనగర్, బంగారుగడ్డ, తాళ్లగడ్డ, రామచంద్రగూడెం కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. పదమూడవ వార్డు జగన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి అన్న గారికి, తోటి కౌన్సిలర్ అభ్యర్థులు తిరుపతమ్మ సుధాకర్ చేతి లేకపోతే నేను చేసేది జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, జై కాంగ్రెస్. ఈరోజు అన్నిటిపైన సామరస్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి రోడ్ల విస్తరణలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మున్సిపాలిటీలో ఉన్న ఏ పనికైనా కౌన్సిలర్ ద్వారా, ఎమ్మెల్యేగా నేను శాసనసభ్యుడిగా చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్న సర్కిల్లో ఇది ఎప్పుడో గత పాలకులు, గత ప్రభుత్వంలో ఈ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్కిల్ వల్ల ఎంతో మంది ఇక్కడ యాక్సిడెంట్లు అయినాయి, కళ్ళారా చూసినవి ఉన్నాయి. దీని హెచ్చు తగ్గులు కూడా పెట్టి వాటిని తగ్గించేసి ఈ సర్కిల్ తగ్గించేసి ఈ సర్కిల్ కూడా పెద్ద చేసి మనకు యాదగిరి పడిపోయే రోడ్డుని డబుల్ రోడ్డు చేస్తూ, అలాగే డ్రైనేజ్ విషయంలో కానీ ఎక్కడ ఏ విషయాలైనా తలదొచ్చకుండా అందరికి అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తానని మాటిస్తూ, అలాగే మన